సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈ రోజు వీడియోలో నేను మీకు గ్రో అప్లికేషన్ ని ఏ విధంగా అయితే యూజ్ చేయాలో కంప్లీట్ గా ప్రాక్టికల్ గా అయితే చూపించబోతున్నా. అండ్ జాగ్రత్తగా చూడండి, ప్రతి ఒక్క స్టెప్, ప్రతి ఒక్క ఏదైతే మనకు ఆప్షన్స్ ఉంటాయో ఆ ప్రతి ఒక్క ఆప్షన్ అనేది చూపిస్తా. అండ్ మీకు ఇంట్రాడే ట్రేడింగ్ ఎట్లా చేయాలి, ఆప్షన్స్ లో ఎట్లా ట్రేడింగ్ చేయాలి, అండ్ ఒకవేళ మీరు ఏదన్నా స్టాక్ ని బై అండ్ సేల్ కూడా ఎట్లా చేయాలో చూపించబోతున్నా. సో వీడియోని అయితే జాగ్రత్తగా చూడండి. అండ్ ఈ వీడియో మీకు ఒక డెమో లాగా, ఎడ్యుకేషన్ పర్పస్ లాగా అయితే ఉంటది. ఇప్పుడు నేను ఏవైతే స్టాక్స్ ని అవి చూపిస్తా కదా, రికమెండేషన్ అనేవి ఉండవు, అంటే మీరు దాంట్లోనే ఇన్వెస్ట్మెంట్ చేయండి అని. ఓకేనా, జస్ట్ ఒక డెమో లాగా అయితే ఉంటది. సో మీకు ప్రతి ఒక్క స్టెప్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఇక్కడైతే చూసుకోవచ్చు, ఇప్పుడు నేను గ్రో అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకున్నా బ్రో. సో గైస్, మీరు ఇప్పటి వరకు దీంట్లో అకౌంట్ ఓపెన్ చేసుకోకపోతే, సో మీరు డైరెక్ట్ గా ప్లే స్టోర్ లోకి వెళ్ళి మనకు గ్రో అని సెర్చ్ చేయండి, మీకు అప్లికేషన్ వచ్చేస్తుంది. సింపుల్ గా మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు, డిమెట్ అకౌంట్ అనేది. సో ఈ టాపిక్ పైన ఆల్రెడీ నేను వీడియో చేసిన బ్రో, నేను మీకు ఎండ్ స్క్రీన్ లో అయితే ఇస్తా, సరేనా. సో దాని తర్వాత మీరు అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మన ముంగటైతే ఇంటర్ఫేస్ అనేది ఉంటది. సో జాగ్రత్తగా చూడండి, నేను ప్రతి ఒక్క ఆప్షన్ అనేది మీకు ఈజీగా అయితే సింపుల్ వేలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా గైస్. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్, మనము ట్రేడింగ్ గానీ ఇన్వెస్టింగ్ గానీ ఏం చేయాలన్నా సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము పైసలు యాడ్ చేసుకోవాలి, అండ్ ఎట్లా విత్డ్రా చేసుకోవాలి, ఎట్లా యాడ్ చేసుకోవాలి అనేది మనకు ముందు తెలిసి ఉంటే మనం చేయొచ్చు. ఎందుకంటే మనీ ఉంటేనే మనం ట్రేడింగ్ గానీ ఇన్వెస్టింగ్ గానీ చేయొచ్చు కదా బ్రో. అందుకోసం నేను మీకు మనీ ఎట్లా యాడ్ చేసుకోవాలో చూపిస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్ ఉంటది. సో యాడ్ చేసుకోవడానికి ఇక్కడ పైన అయితే చూసుకోవచ్చు, ఇక్కడ మనకు మన లోగో ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా. సింపుల్ గా దీనిపైన క్లిక్ చేసుకుందాం. దీనిపైన క్లిక్ చేసుకోగానే ఇక్కడ చూసుకోవచ్చు, నా దగ్గర ఆల్రెడీ 10,000 రూపీస్ ఉన్నాయి. సో ఆల్రెడీ నేను యాడ్ చేసుకుని ఉండే. సో ఇక్కడ మీకు 0 అయితే షో చూపించచ్చు. సింపుల్ ఇక్కడ ఏం చేయండి అంటే, ఇక్కడ యాడ్ మనీ అని ఆప్షన్ అయితే ఉంది కదా, సింపుల్ గా దీనిపైన క్లిక్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ మీరు ఎంతైతే యాడ్ చేసుకోవాలో అంతా టైప్ చేసుకోండి. ఓకేనా. దాని తర్వాత ఇక్కడ మీకు యాడ్ మనీ అనేది ఆప్షన్ వచ్చేసేది. సింపుల్ గా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో యాడ్ చేసుకోవచ్చు. మీరు యాడ్ చేసుకున్న విత్ ఇన్ సెకండ్స్ లో మీకు ఇక్కడ మనీ అనేవి యాడ్ అయిపోతాయి గైస్. ఓకేనా. సో ఈ విధంగా అయితే మీరు మనీ అనేవి యాడ్ చేసుకోవచ్చు. సింపుల్ ఉంటది ప్రాసెస్. సో విత్డ్రా చేయడం కూడా చాలా ఈజీగా అయితే ఉంటది. మళ్ళీ దీనిపైన క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకు విత్డ్రా ఆప్షన్ వచ్చేస్తుంది. సో ఇక్కడ నుంచి మనము విత్డ్రా కూడా చేయొచ్చు అన్నట్టు గైస్. ఓకే, సో ఈ విధంగా మనం మనీ యాడ్ అండ్ విత్డ్రా అనేది చేసుకోవచ్చు. అండ్ గుర్తు పెట్టుకోండి బ్రో, మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకుంటారు కదా గ్రో అప్లికేషన్ ఓపెన్ చేసే టైం, అదే బ్యాంక్ అకౌంట్ తోనైతే యాడ్ చేసుకోవాలి. ఓకేనా, గుర్తు పెట్టుకోండి. సో ఇక్కడైతే హోమ్ పేజ్ కి అయితే వచ్చేసిన. సో హోమ్ పేజ్ కి రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్, రాగానే ఇక్కడ చూసుకోవచ్చు, మనకు ఇక్కడ సర్చ్ ఆప్షన్ ఉంటది. ఒక నిమిషం, ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మనకు సర్చ్ ఆప్షన్ అనేది ఉంటది బ్రో. సో ఈ సర్చ్ ఆప్షన్ తో ఏంటంటే, ఒకసారి క్లిక్ చేసుకొని చూపిస్తా. సో ఇక్కడ నుంచి గైస్, మీరు ఏ స్టాక్స్ లో, ఏ కంపెనీలో మీరు ఇన్వెస్ట్మెంట్ గానీ ట్రేడింగ్ గానీ చేయాలనుకుంటున్నారో ఆ కంపెనీ నేమ్ సెర్చ్ చేయొచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను హెచ్డిఎఫ్సి అని సెర్చ్ చేస్తే నాకు హెచ్డిఎఫ్సి స్టాక్స్ అనేవి వచ్చేస్తాయి ఈ విధంగా. సో మీరు ఏ కంపెనీ నేమ్ సెర్చ్ చేస్తే ఆ కంపెనీ అనేది వచ్చేస్తుంది. బజాజ్ అని సెర్చ్ చేస్తే బజాజ్ వచ్చేస్తుంది, టాటా అని సెర్చ్ చేస్తే టాటా వచ్చేస్తుంది. ఈ విధంగా మీరు ఈ సర్చ్ ఆప్షన్ తోనే ఈ విధంగా మీరు కంపెనీస్ ని ఫైండ్ అనేది చేయొచ్చు అన్నట్టు గైస్. ఓకేనా. సో దాని తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు ఈ బాక్స్ అయితే కనిపిస్తుంది కదా, ఇది నిఫ్టీ 50 అంటాం దీన్ని. ఓకేనా, నిఫ్టీ 50, ఇదేమో సెన్సెక్స్. సో ఇంకా ఈ విధంగా స్లైడ్ చేస్తే మనకు బ్యాంక్ నిఫ్టీ ఉంటది. ఓకేనా. సో ఇక్కడ ఇంకా కొంచెం స్లైడ్ చేస్తే మనము ఇక్కడ చూసుకోవచ్చు, ఆల్ ఇండైసెస్ అని ఆప్షన్ అనేది ఉంటది. సో ఇవన్నీ ఏంటి అంటే, నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్, ఇవి ఏంటంటే ఇవన్నీ ఏంటంటే గైస్, ఇవి ఇండెక్సెస్ అన్నట్టు గైస్. ఓకేనా, అంటే దీంతో మనము ఆప్షన్ ట్రేడింగ్, ఫ్యూచర్ ట్రేడింగ్ అని అంటాం కదా. సో ఇందులో అయితే మనము ఆప్షన్ ట్రేడింగ్, ఫ్యూచర్ ట్రేడింగ్ అనేది దీంట్లో అయితే చేస్తాం అన్నట్టు గైస్. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అన్నట్టు ఇది. ఓకేనా. సో ఇక్కడ ఇప్పుడు చూసుకోవచ్చు, నిఫ్టీ 50 అని ఉంది కదా. నిఫ్టీ 50 అంటే ఏంటంటే, ఇది ఒక ఇండెక్స్. అంటే మన ఇండియాలో ఏవైతే టాప్ 50 కంపెనీస్ ఉంటాయి కదా, టాప్ లో పర్ఫార్మ్ చేస్తాయి కదా, ఆ కంపెనీస్ ని అన్నిటిని, ఒక 50 కంపెనీస్ ని కలెక్ట్ చేసి ఈ ఇండెక్స్ లో అయితే పెడతారు అన్నట్టు గైస్. ఓకేనా. అందుకోసం ఇందులో ఏంటంటే మనకు వాలిటిలిటీ అనేది ఎక్కువ ఉంటది. వాలిటిలిటీ అంటే ఏంటంటే, మనకు బయ్యర్స్, సేలర్స్ చాలా ఎక్కువ ఉంటారు. ఎందుకంటే టాప్ 50 కంపెనీస్ అండ్ అన్ని కంపెనీస్ ఒకటే దగ్గర ఉంటాయి. సో అన్ని కంపెనీస్ లో మనం ఒకటేసారి ట్రేడ్ చేస్తాం కాబట్టి, సో మనకు ఏంటంటే కొంచెం రిస్కీగా అనేది ఉంటది అన్నట్టు. అందుకోసమే అంటుంటారు కదా, ఆప్షన్స్ లో, ఆప్షన్ ట్రేడింగ్ లో చాలా మంది లాసెస్ అవుతున్నారు, చాలా మంది లాస్ అవుతారని. చూసుకోవచ్చు, అందుకోసమే లాస్ అవుతారు. చూసుకోవచ్చు ఎంత వేగంగా ప్రైజెస్ అప్ డౌన్ అవుతున్నాయో. అర్థమవుతుంది కదా. సో నేను మీకు ఇప్పుడు ఆప్షన్ ట్రేడింగ్ కూడా ఎట్లా చేయాలో మీకు చూపిస్తా ఇదే వీడియోలో. జాగ్రత్తగా చూస్తుండండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఇంటర్ఫేస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. దాని తర్వాత మనం ఆప్షన్ ట్రేడింగ్ ఎట్లా చేయాలి, ఇంట్రాడే ట్రేడింగ్ ఎట్లా చేయాలి, అండ్ లాంగ్ టైం కోసం ఒకవేళ మీరు ఏమన్నా స్టాక్స్ లో ఏమన్నా బై సేల్ చేయాలంటే ఎట్లా చేయాలో మీకు చూపిస్తా. ఓకే, జాగ్రత్తగా చూడండి. అండ్ గైస్, ఈ వీడియో ఎడ్యుకేషన్ పర్పస్ కోసం అయితే ఉంది. ఇప్పుడు నేను చెప్పబోయే స్టాక్స్ లో, నేను ఇవే స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తా అని కాదు, జస్ట్ మీకు ఎగ్జాంపుల్ కోసం ఒక డెమో లాగా చేసి చూపిస్తున్నాను అన్నట్టు గైస్. ఓకే, సో ఇక్కడైతే మనకు క్లియర్ అయిపోయింది. ఇక్కడ నిఫ్టీ 50 అంటే ఏంది, సెన్సెక్స్, ఇవి ఏంటంటే ఇవన్నీ ఇండెక్సెస్ అన్నట్టు. దీంట్లో మనం ఆప్షన్స్ లో ట్రేడింగ్ చేయొచ్చు. అర్థమవుతుంది కదా. దాని తర్వాత
ఇక్కడ కింద చూసుకోవచ్చు మోస్ట్ ట్రెండ్ ఆన్ గ్రో అని ఉంటది. సో ఇక్కడ కొన్ని స్టాక్స్ అయితే మనకు గ్రో యాప్ రికమెండ్ చేస్తుంది అన్నట్టు. సో మోస్ట్ ట్రెండ్ ఆన్ గ్రో అంటే ఏంటంటే ఈ రోజు గ్రో యాప్ లో ఈ రోజు ఏ స్టాక్స్ లో ఎక్కువ పర్చేజ్ చేస్తున్నారు, ఏ స్టాక్స్ ని ఎక్కువ పర్చేజ్ చేస్తున్నారు అనేది మనకు ఒక డేటా అనేది ఇస్తుంది అన్నట్టు. అర్థమవుతుంది కదా. సో ఇక్కడ మీరు సీ మోర్ పైన క్లిక్ చేసుకుంటే సో ఇక్కడ మీకు ఇంకా స్టాక్స్ వచ్చేస్తాయి. ఏ స్టాక్స్ లో అయితే మనకు ఎక్కువ మంది ఇన్వెస్టింగ్ గానీ ట్రేడింగ్ గానీ చేస్తున్నారు అనేది ఇక్కడ వచ్చేస్తుంది అన్నట్టు. అర్థమవుతుంది కదా. మోస్ట్ ట్రెండ్ ఈ రోజు అయితే ఈ ట్రెండ్లు అయితే ఉన్నాయని చూపిస్తుంది. అండ్ ఇంకో కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మీకు కొన్ని ఏంటంటే ప్రొడక్ట్స్ అండ్ టూల్స్ అనేవి ఉంటాయి అన్నట్టు. అంటే ఇక్కడ ఎంటీఎఫ్ అనేది ఉంటది గైస్, ఎంటీఎఫ్ ఉంటది. అండ్ ఈవెంట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఏమైనా ఈవెంట్స్ రావడం గానీ డివిడెంట్ రావడం గానీ ఇలాంటివి అవుతుంటాయి కదా, డివిడెంట్ ఇస్తూ ఉంటారు అన్నట్టు లాంగ్ టైం కోసం హోల్డ్ చేసిన వాళ్ళకి. అండ్ ఏమైనా వస్తుంటాయి ఈవెంట్స్ అలాంటి చూడనికైతే కనిపిస్తాయి. అండ్ ఇక్కడ ఈటీఎఫ్స్ అనేవి ఉంటాయి అన్నట్టు గైస్, ఈటీఎఫ్స్ కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఐపీఓ గైస్, ఐపీఓ నుంచి ఐపీఓ బ్రో ఐపీఓ అంటే ఏంది, ఐపీఓలో ఎట్లా చేయాలి ఏందనేది అడుగుతుంటారు కదా, ఇదే ఆప్షన్ అన్నట్టు ఐపీఓ అంటే. నేను ఒకసారి క్లిక్ చేసుకుని చూపిస్తా చూసుకోవచ్చు. ఐపీఓ పైన క్లిక్ చేసుకుంటే సో ఐపీఓ ఫుల్ ఫామ్ ఏంటంటే గైస్ ఇనీషియల్ పబ్లిక్ ఓపెనింగ్ ఏం ఉంటది అన్నట్టు. సో ఇక్కడ ఐపీఓ ఫుల్ ఫామ్ ఏంటంటే గైస్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అన్నట్టు. అంటే ఏదైనా కంపెనీకి ఫండ్స్ అవసరం ఉంటే ఏం చేస్తుంది అంటే అది ఇట్లా ఐపీఓ లాంచ్ చేస్తారు వాళ్ళు. ఐపీఓ లాంచ్ చేస్తే ఏమైతుందంటే మనలాంటి చిన్న వాళ్ళు ఏంటంటే చిన్న ఉంటారు కదా ఇన్వెస్టర్స్ ట్రేడర్స్, సో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఫండ్స్ ఇస్తారు కొన్ని. అంటే ఇక్కడ అప్లై అనే ఆప్షన్ వస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకుంటే సో దీంట్లో మనకు కొన్ని స్టాక్స్ అయితే పర్చేజ్ చేయాలి. సో వాళ్ళ దగ్గర ఫండ్స్ అయితే వెళ్తాయి, ఆ కంపెనీ దగ్గర అందరి ఫండ్స్. సో కంపెనీ కొంచెం ప్రాఫిట్ లో రాగానే మనకి ఏంటంటే వాళ్ళ ప్రాఫిట్ మనం తీసుకున్న బట్టి ఇక షేర్ చేస్తారు అన్నట్టు. ఈ విధంగా అయితే ఉంటది. సో ఇది కొంచెం సపరేట్ టాపిక్ గైస్, నేను మీకు సపరేట్ గా ఒక వీడియో చేసి అయితే ఇస్తా. జస్ట్ మీద అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అన్నట్టు గైస్, ఓకేనా. సో డీటెయిల్ గా నేను మీకు ఒక వీడియో చేస్తా, డోంట్ వరీ. మీకు ఐపీఓ పైన వీడియో కావాలంటే చెప్పండి కామెంట్ లో, నేను దీనిపైన కూడా ఇస్తా. ఓకే, సో ఈ విధంగా అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ బాండ్స్ కూడా ఉంటాయి అన్నట్టు గైస్. బాండ్స్ అంటే ఏంటంటే తెలిసింది కదా బ్రో, ఇప్పుడు ఏదన్నా కంపెనీలో మనము ఒక తీసుకుంటాం అన్నట్టు. సో అది మనకు ఏంటంటే ఒక పర్సెంటేజ్ లాగైతే ఇస్తుంది అన్నట్టు. అర్థమవుతుంది కదా. ఈ విధంగా బాండ్స్ కూడా ఉంటాయి. అండ్ ఇంకా కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ టాప్ మూవర్స్ టుడే అనేది ఈ విధంగా లిస్ట్ అనేది ఉంటది అన్నట్టు. ఓకేనా. అంటే టాప్ మూవర్స్ ఈ రోజు ఏ స్టాక్ ఎక్కువ మూవ్ అవుతుంది, ఏ స్టాక్ ఎక్కువ పడిపోయింది, ఏ స్టాక్ ఎక్కువ గెయిన్ అయింది అనేది చూపిస్తుంది. సో ఇక్కడ గెయినర్స్ పైన క్లిక్ చేసుకుంటే మనకు గెయినర్ స్టాక్స్ వచ్చేస్తాయి, లూజర్స్ పైన క్లిక్ చేసుకుంటే లూజర్ స్టాక్స్ వచ్చేస్తాయి. అండ్ ఇక్కడ లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ అనేది ఉంటది. సో లార్జ్ క్యాప్ అంటే ఏంటంటే పెద్ద కంపెనీస్ గైస్, పెద్ద కంపెనీస్ లార్జ్ క్యాప్ లకైతే వస్తాయి. మిడ్ క్యాప్ అంటే చిన్న కంపెనీస్, అంటే మిడిల్ లో ఉంటాయి అన్నట్టు, చిన్న కాదు అంత పెద్ద కాదు. స్మాల్ క్యాప్ అంటే ఇక స్మాల్ కంపెనీస్ అన్నట్టు. ఈ విధంగా అయితే ఉంటాయి అన్నట్టు. ఓకేనా. సో ఇంకా కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే మోస్ట్ ట్రెండెడ్ ఇన్ ఎంటీఎఫ్ అనేది ఉంటది. సో ఎంటీఎఫ్ లో దేంట్లో ఎక్కువ ట్రేడ్ చేస్తున్నారు, ఏ ఎంటీఎఫ్ దేంట్లో ఏం చేస్తున్నారు అనేది ఇక్కడ ఇది కూడా మనకు ఒక లిస్ట్ అనేది చూడనికైతే కనిపిస్తుంది అన్నట్టు గైస్, ఓకేనా. సో ఇంకా కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ టాప్ ఇంట్రాడే ఉంటాయి. సో ఈ రోజు ఏ స్టాక్స్ లో ఎక్కువ ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తున్నారు అనేది ఇక్కడ మనకు ఇది కూడా ఒక లిస్ట్ అనేది వచ్చేస్తుంది. అంటే చాలా మందికి డౌట్ వస్తుంది కదా. సో ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలంటే ఏంటంటే మనకు ఫస్ట్ మంచి స్టాక్స్ ని అయితే ఫైండ్ చేసుకోవాలి, అంటే కొంచెం మొమెంటం ఉన్న స్టాక్స్ ని ఫైండ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకు గ్రో యాప్, సో ఇక్కడనే ఆటోమేటిక్లీ మనకు కొన్ని స్టాక్స్ అనేవి సజెస్ట్ చేసేస్తుంది. అంటే దీంట్లో మూవ్మెంట్ ఎక్కువ ఉంది, దీంట్లో చేయండి అని. టాప్ ఇంట్రాడే అని అర్థమవుతుంది కదా. ఇంట్రాడే అంటే తెలిసిందే కదా బ్రో. సో మనము ఏంటంటే జస్ట్ ఈ రోజు పర్చేజ్ చేసి ఈ రోజే సేల్ చేసేస్తాం, దీన్ని మనం ఇంట్రాడే అని అంటాం అన్నట్టు. ఓకే, సో ఇంకా కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే సో ఇక్కడ వాల్యూమ్ షాకర్స్ కూడా ఉంటాయి, అంటే దేంట్లో ఎక్కువ వాల్యూమ్ వచ్చింది ఏంది అనేది. సో ఈ విధంగా కూడా మనకు చూడనికైతే కనిపిస్తుంది. సో ఇంకా కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ ట్రేడింగ్ స్క్రీనర్స్ కూడా ఉంటాయి. సో తెలిసింది కదా, ఇక్కడ బులిష్ అంటే ఏంటంటే మార్కెట్ ఇట్లా పైకి వెళ్తుంటే బులిష్, అండ్ బియరిష్ అంటే ఫాలింగ్ అవుతుందంటే బియరిష్ అన్నట్టు. అర్థమవుతుంది కదా. సో ఇవన్నీ మీరు స్లోగా నేర్చుకుంటారు. బులిష్ ఇది జస్ట్ పేరు అన్నట్టు. మార్కెట్ ఎప్పుడైతే ఇక్కడికి వెళ్ళి ఇట్లా ఈ విధంగా పైకి వెళ్తుంది అనుకోండి, ఇది బులిష్ అన్నట్టు పైకి వెళ్తే. బియరిష్ అంటే ఫాలింగ్ అవుతుంది అన్నట్టు గైస్, అర్థమవుతుంది కదా. ఓకే, సో ఇంకా కొంచెం నేను మీకు స్క్రోల్ డౌన్ చేసి చూపిస్తే సో ఇక్కడ సెక్టార్స్ ట్రెండింగ్ టుడే, ఏ సెక్టార్ మనకు ట్రెండ్ లో ఉన్నాయి, ఏ సెక్టార్ ఎంత పర్సెంట్ గెయిన్ అయింది ఏందనేది అది కూడా చూడనికైతే కనిపిస్తుంది అన్నట్టు. ఓకే, పాపులర్ ఈటీఎఫ్స్ ఫర్ ఎస్ఐపి అండ్ ఈటీఎఫ్స్ బై గ్రో, ఈ విధంగా అయితే చాలా ఉంటాయి మనకు ఆప్షన్స్. సో ఈ విధంగా అయితే మనకి ఏంటంటే బ్రో టోటల్ ఇంటర్ఫేస్ అనేది ఉంటది గైస్, అర్థమైపోయింది కదా. ఓకే, సో ఇప్పుడు నేను మీకు
ఫ్యూచర్ ట్రేడింగ్ ఎట్లా చేయాలి, ఆప్షన్స్ లో ట్రేడింగ్ చేస్తారు చెప్తారు కదా, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో ఆ ట్రేడింగ్ ఎట్లా చేయాలో చూపిస్తా. అండ్ మీరు ఏదైనా స్టాక్ ని ఎట్లా పర్చేజ్ చేయాలి, ఎట్లా సేల్ చేయాలో చూపిస్తా. అండ్ ఇంట్రాడే ట్రేడింగ్ కూడా ఎట్లా చేయాలో చూపిస్తా. ఓకే, సో ఇప్పుడు నేను చూపించేది జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం, గుర్తుపెట్టుకోండి. దీంట్లో రిస్క్ కూడా ఉంటది. సో మీరు ఒక బిగినర్ అయితే మంచిగా నేర్చుకోండి, టైం ఇవ్వండి, నేర్చుకున్న తర్వాతనే ఇన్వెస్ట్ చేయండి. స్టార్టింగ్ లోనే రాగానే మీ దగ్గర ఉన్నాయి కదా 1,00,000 2 లక్షలు నేను పెట్టేసి 4 లక్షలు చేస్తా అని ఇట్లా మైండ్ సెట్ తో చేస్తే పోతే అన్నట్టు. జాగ్రత్తగా నేర్చుకోండి. ఎంత ఇది సింపుల్ మనీ ఉంటది, బట్ రిస్కీగా కూడా ఉంటది అన్నట్టు. అర్థమవుతుంది కదా, మీకు ఎంత సింపుల్ అనిపిస్తుందో అంత టఫ్ కూడా ఉంటది. అందుకోసం చెప్తున్నా జాగ్రత్తగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మంచిగా నేర్చుకున్న తర్వాతనే ఇన్వెస్ట్ చేయండి బ్రో. ఓకే, సో ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు నేను ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో ఎట్లా చేయాలి అన్ని చూపిస్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కింద చూసుకోవచ్చు మనకు ఎఫ్ఎన్ఓ అని ఉంది కదా. ఎఫ్ఎన్ఓ అంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అన్నట్టు. దీనిపైన క్లిక్ చేసుకుంటే జస్ట్ మనకు ఎఫ్ఎన్ఓ అనేది ఓపెన్ అయిపోతుంది. చూసుకోవచ్చు నిఫ్టీ 50, ఓకేనా, సెన్సెక్స్ ఈ విధంగా మనకు వచ్చేస్తాయి. ఓకే, సో ఇందులో నుంచి మనం ఆప్షన్ ట్రేడింగ్ అనేది చేయొచ్చు. సో ఆప్షన్ ట్రేడింగ్ చేయడానికి ఇప్పుడు చూసుకోవచ్చు ఇక్కడ మనకు నిఫ్టీ 50 అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకుంటా నేను. ఓకే, నిఫ్టీ 50 పైన క్లిక్ చేసుకుంటా. ఈ టాపిక్ పైన ఆల్రెడీ నేను ఇంకా క్లియర్ గా వీడియో కూడా చేసిన బ్రో. గ్రో యాప్ లో ఆప్షన్ ట్రేడింగ్ ఎట్లా చేయాలనేది మీరు మన ఛానల్లోకి వెళ్ళి చూడొచ్చు. ఓకే, జస్ట్ ఇప్పుడు మీద నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మీకు. చూసుకోవచ్చు ఈ విధంగా ఓపెన్ కాగానే మనకు నిఫ్టీ చార్ట్ అనేది కనిపిస్తుంది. ఈ రోజు ఎట్లా నడుస్తుంది ఏంది అనేది చూసుకోవచ్చు. ఈరోజు టోటల్ గా అప్ ట్రెండ్ అయితే బుల్లిష్ అయితే ఉంది గైస్ నిఫ్టీ. ఓకే, చూసుకోవచ్చు ఈ విధంగా బుల్లిష్ అనేది ఉంది టోటల్ గా. ఓకే, సో దాని తర్వాత ఇక్కడ మీరు ఇంకా చూసుకోవచ్చు 1 వీక్ లో ఎట్లుండే, 1 మంత్ లో ఎట్లుండే, ఈ విధంగా మీరు క్లిక్ చేసుకుంటే ఇక్కడ కనిపిస్తుంది. చూసుకోవచ్చు 1 వీక్ లో ఫాలింగ్ సైడ్ అనేది వచ్చింది చాలా. 1 మంత్ లో కూడా చూసుకోవచ్చు 1 మంత్ లో సో కొంచెం అప్ ట్రెండ్ నడిచింది, దాని తర్వాత మళ్ళీ ఫాలింగ్ అనేది అయింది అన్నట్టు. ఓకే, 3 మంత్స్ ఈ విధంగా మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు ఈ విధంగా ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఇంకా చార్ట్స్ కూడా ఓపెన్ అయిపోతాయి పెద్ద స్క్రీన్ లో. చూసుకోవచ్చు ఇక్కడ చార్ట్స్ కూడా మనకైతే ఓపెన్ అనేవి అయిపోయినాయి గైస్. అర్థమవుతుంది కదా. సో ఇది ఆప్షన్ ట్రేడింగ్ అనేది నేను చెప్తున్నా. బిగినర్స్ అయితే మీరు అస్సలు ఆప్షన్స్ లకు అయితే చేయకండి ఆప్షన్ ట్రేడింగ్ లో. ఎందుకంటే చాలా ఇది రిస్కీ ఉంటది అన్నట్టు. చాలా ఫాస్ట్ గా మనకు మనీ ప్రాఫిట్ కూడా అయితే చాలా ఫాస్ట్ గా లాస్ కూడా అవుతుంది. మీరు స్టార్టింగ్ మీరు కంట్రోల్ చేయలేరు. అందుకోసం చెప్తున్నా మీరు కొంచెము ఫస్ట్ నేర్చుకోండి. స్టాక్స్ లో ఫస్ట్ చేయండి ఇంట్రాడే ట్రేడింగ్, దాని తర్వాత ఆప్షన్స్ లోకి రావచ్చు మీరు. ఓకే, ఓకే గైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవచ్చు మనం ఇక్కడికి వెళ్ళి చార్ట్ ట్రేడింగ్ అనేది చేయాలి జాగ్రత్తగా. ఎప్పుడైనా చూసుకోవచ్చు ఈ విధంగా మార్కెట్ ఈ విధంగా బులిష్ ప్యాటర్న్ అనేది క్రియేట్ చేస్తుంది. చూసుకోవచ్చు ఇక్కడ ఒక మనకు సపోర్ట్, ఇక్కడ ఒక సపోర్ట్, ఇక్కడ ఒక సపోర్ట్, ఇక్కడ ఒక సపోర్ట్ తీసుకొని సింపుల్ ఈ విధంగా పైకి అయితే వెళ్తుంది అన్నట్టు గైస్. ఓకే, సో ఇవన్నీ స్ట్రాటజీస్ ఉంటాయి గైస్, డిఫరెంట్. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు చాలా స్ట్రాటజీస్ గానీ అవి నేర్పిస్తూనే ఉంటా గైస్. ఓకేనా. ఓకే, సో ఇప్పుడు సింపుల్ గా చెప్తా వినండి. ఎప్పుడైతే మనకు మార్కెట్ ఇప్పుడు చూసుకోవచ్చు బులిష్ ఉంది కదా గైస్, ఎప్పుడైతే మార్కెట్ ఈ విధంగా పైకి వెళ్తుందో ఇప్పుడు మనము ఇక్కడ కాల్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకుంటాం. ఓకే, ఎప్పుడైతే మార్కెట్ ఈ విధంగా ఫాలింగ్ అవుతుంటది కదా, అప్పుడు మనము పుట్ సైడ్ అయితే ఎంట్రీ అనేది తీసుకుంటాం. ఆ ఎంట్రీ అనేది ఎట్లా తీసుకుంటాం దీంట్లో అంటే చూసుకోవచ్చు ఇక్కడ చైన్ అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసుకోవాలి. దీనిపైన క్లిక్ చేసుకుంటే మనకు ఆప్షన్ చైన్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ చాలా నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, సో మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు. సో నేను దీనిపైన డెడికేటెడ్ గా వీడియో చేసిన ఇంకా క్లియర్ గా ఉంటది. ఆ వీడియో చూడండి, మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. చూసుకోవచ్చు ఇక్కడ కాల్ ప్రైజెస్ ఉంటాయి. ఎప్పుడైతే మార్కెట్ పైకి వెళ్తుందో అప్పుడు మనము ఇగో ఇక్కడ సైడ్ ప్రైజెస్ నుంచి ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాం. ఎప్పుడైతే మార్కెట్ పడిపోతుందో అప్పుడు మనం ఇగో ఈ ప్రైజెస్ నుంచి ఎంట్రీ ప్లాన్ చేస్తాం. సో ఇక్కడ మీకు ఇంకొక డౌట్ వస్తుంది, బ్రో ఇప్పుడు ఎగ్జాంపుల్ మార్కెట్ ఇప్పుడు పైకి వెళ్తుంది కదా బ్రో, సో నేను ఇప్పుడు కాల్ ప్రైస్ వెళ్ళి ఎంట్రీ తీసుకోవాలి. బట్ ఇక్కడ చాలా ప్రైజెస్ ఉన్నాయి కదా బ్రో, ఏ ప్రైస్ లో నేను ఎంట్రీ తీసుకుంటే బెటర్ అని నేను మీకు ఒక డౌట్ అనేది వస్తుంది గైస్. సింపుల్ గైస్, ఇక్కడ ఈ లైన్ అయితే ఉంది కదా, ఈ లైన్ కి ఏవైతే పైన సైడ్ ఉన్నాయో దీంట్లో అయితే మీరు కాల్ సైడ్ ఎంట్రీ తీసుకుంటే ఈ పైన సైడ్ అయితే ఎంట్రీ తీసుకోవాలి. ఒకవేళ పుట్ సైడ్ మార్కెట్ పడిపోతుంది అప్పుడు మీరు పుట్ సైడ్ ఎంట్రీ తీసుకుంటారు కదా, అప్పుడు ఏంటంటే ఈ లైన్ ఏదైతే బ్లాక్ కలర్ లైన్ ఉందో ఈ ఏవైతే కింది సైడ్ ఉన్నాయో దీంట్లో అయితే ఎంట్రీ తీసుకోవాలి. ఇందులో ఏంటంటే మనకు టైం డికే అనేది చాలా తక్కువ ఉంటది, మంచి ప్రాఫిట్స్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్నట్టు. అర్థమైందా. సో ఐ హోప్ మీకు అంత క్లియర్ గా అర్థం కాలేదు. ఇది కొంచెం డీప్ టాపిక్ ఇది. దానిపైన ఆల్రెడీ వీడియో ఉంది, మీరు చూసుకోండి. ఓకేనా. సో ఈ విధంగా మీరు ఆప్షన్స్ లో ట్రేడింగ్ అనేది చేస్తారు అన్నట్టు గైస్. ఓకే, సో ఇప్పుడు ఇండివిజువల్ స్టాక్స్ లో మనం ఇంట్రాడే ట్రేడింగ్ అనేది ఎట్లా చేయాలో చూపిస్తా. ఇంట్రాడే ట్రేడింగ్ చేయడానికి సింపుల్ ఇక్కడ స్టాక్స్ పైన క్లిక్ చేసుకుందాం. క్లిక్ చేసుకున్న తర్వాత స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మీకు
టాప్ ఇంట్రాడే అని ఒక ఫ్యూచర్ అనేది వచ్చేసి ఉంది కదా, చూసుకోవచ్చు. టాప్ ఇంట్రాడే అని మనకు గ్రో యాప్ ఆటోమేటిక్లీ రికమెండ్ చేస్తుంటది అన్నట్టు. సో ఈ స్టాక్స్ లో ఎక్కువ మూమెంట్ ఉంది, దీంట్లో చేయండి అని ఈ విధంగా ఇంట్రాడే స్టాక్స్ అనేవి మనకు రికమెండ్ చేస్తుంది. సింపుల్ గా నేను ఏం చేస్తా అంటే ఇంకా కొన్ని స్టాక్స్ చూసుకోవడానికి ఇక్కడ ఇంట్రాడే స్క్రీనర్స్ పైన క్లిక్ చేస్తా. దీనిపైన క్లిక్ చేసుకుంటే మనకి ఇంకా మరిన్ని ఇంట్రాడే ట్రేడింగ్ చేయడానికి కోసం మరిన్ని షేర్స్ అనేవి, స్టాక్స్ అనేవి ఓపెన్ అయిపోతాయి. సో ఇందులో నుంచి మీకు ఏదైతే ఎక్కువ మూమెంట్ అనిపిస్తుందో, దేంట్లో అయితే ఎక్కువ ర్యాలీ కనిపిస్తుందో దాన్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఇంట్రాడే ట్రేడింగ్ చేయొచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం నేను ఏం చేస్తా అంటే ఇది శక్తి పంప్స్ ఇదైతే ఉంది కదా, ఇది ఒకసారి క్లిక్ చేసుకుంటా. జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం నేను ఇదే స్టాక్ లో చేస్తా అని రికమెండ్ అనేది కాదు, జస్ట్ మీకు ఎట్లా చేయాలనేది డెమో లాగా చూపించడం కోసం. ఓకే, దీనిపైన క్లిక్ చేసుకుంటా. క్లిక్ చేసుకోండి, మళ్ళీ దీని చార్ట్ కూడా ఓపెన్ అవుతుంది. సింపుల్ గా దీన్ని పెద్ద చేసుకుందాం. పెద్ద చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు దీన్ని అబ్జర్వ్ చేయండి, మీరు చూసుకోవచ్చు. మార్కెట్ అనేది టోటల్ గా ఇక్కడ అప్ ట్రెండ్ అయితే నడుస్తుంది అన్నట్టు. బుల్లిష్ వీవ్ అయితే ఉంది టోటల్ గా, అంటే మార్కెట్ ఇక్కడికి వేగంగా పైకి అయితే వెళ్తుంది అన్నట్టు గైస్. ఓకే, సో దీంట్లో స్ట్రాటజీస్ ఉంటాయి, ప్రైస్ యాక్షన్స్ ఉంటాయి, ఇవన్నీ మీరు స్లోగా నేర్చుకుంటారు అన్నట్టు. నేను జస్ట్ మీకు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇప్పుడు మార్కెట్ ఇక్కడికి వెళ్ళి ఇంకా పైకి పోతుంది అని మన ఎనలైసిస్ మనకు చెప్పినాయి అనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ బై పైన క్లిక్ చేస్తాం. ఎప్పుడైతే మార్కెట్ ఇక్కడికి వెళ్ళి ఇంకా ఫాలింగ్ అవుతుంది అని అనిపిస్తుందో అప్పుడు మనం సేల్ సైడ్ అయితే ఎంట్రీ అనేది తీసుకుంటాం అన్నట్టు గైస్. అర్థమైంది కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం ఇక్కడికి వెళ్ళి మార్కెట్ పైకి అయితే వెళ్తుంది కదా, నేను ఏం చేయాలి, అప్పుడు బై సైడ్ అయితే ఎంట్రీ చేయాలి. ఇది ఇంట్రాడేలో మనం బై సేల్ పైన క్లిక్ చేస్తాం. ఆప్షన్స్ లో కాల్ పుట్ అనేది ఉంటది. అర్థమైంది కదా. సో ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి పైకి వెళ్తుంది కాబట్టి నేను ఏం చేస్తే ఇక్కడ బై పైన ఎంట్రీ తీసుకుంటా. ఎంట్రీ తీసుకోవడానికి సింపుల్ గా బై పైన క్లిక్ చేస్తా. దాని తర్వాత ఇక్కడ డెలివరీ ఉంటది అండ్ ఇంట్రాడే అనేది 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఇప్పుడు డెలివరీ అంటే ఏంటంటే మీరు ఇప్పుడు ఈ స్టాక్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఈ స్టాక్ ని పర్చేజ్ చేసి ఒక 1 మంత్ కోసం కానీ 1 ఇయర్ కోసం నేను ఇక్కడ హోల్డ్ చేస్తా, నా మనీ దీంట్లో ఇన్వెస్ట్ చేస్తా అనుకుంటే మీరు ఇక్కడ డెలివరీ పైన క్లిక్ చేసి పెట్టుకోండి. అర్థమైంది కదా. సో ఒకవేళ మీరు ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలి, జస్ట్ ఈ రోజు పర్చేజ్ చేసి ఈ రోజు కొంచెం ప్రాఫిట్ తీసుకొని నేను బయటకు వచ్చేస్తా అంటే ఇంట్రాడే పైన క్లిక్ చేసుకోండి. సో ఇప్పుడు ఇంట్రాడే పైన క్లిక్ చేస్తే మనకు బెనిఫిట్ ఏముంటది అంటే ఇక్కడ మనకు 5x మార్జిన్ అనేది దొరుకుతుంది అన్నట్టు. అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు 5x మార్జిన్ అంటే ఏంది అని కూడా కొంతమందికి అది కూడా డౌట్ వస్తుంది. సింపుల్ గైస్, ఇప్పుడు చూసుకోవచ్చు ఈ స్టాక్ ప్రైస్ ఎంత నడుస్తుంది బ్రో, 638 అనేది నడుస్తుంది. ఇప్పుడు నేను డెలివరీ పైన క్లిక్ చేసుకున్నాను అనుకోండి, నా దగ్గర ఎంత అమౌంట్ ఉంది, 10,000 ఉంది. సో 10,000 లో నేను ఎన్ని లాట్స్ తీసుకోవచ్చు అంటే, ఎన్ని స్టాక్స్ తీసుకోవచ్చు అంటే చూడండి, మినిమం ఒక 15 తీసుకోవచ్చు. 15 అంటే చూడండి ఇక్కడ 9,600 అనేది అవుతుంది. అంటే 15 స్టాక్స్ అనేది నేను తీసుకోవచ్చు, దీనికన్నా ఎక్కువ తీసుకోలేను, ఎందుకంటే మన దగ్గర 10,000 ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకు 5x మార్జిన్ కూడా దొరకదు డెలివరీలో. అర్థమైంది కదా. అదే ఇంట్రాడేలో అనుకోండి, ఇప్పుడు చూడండి నేను డెలివరీలో 15 స్టాక్స్ తీసుకుంటే నాకు 9,619 రూపీస్ తగులుతున్నాయి. అదే నేను ఇంట్రాడే పైన క్లిక్ చేసిన అనుకోండి, క్లిక్ చేయగానే చూసుకోవచ్చు దీని ప్రైస్ అనేది ఎంత తగ్గిపోయిందో చూసుకోవచ్చు. జస్ట్ 1932. అర్థమవుతుంది కదా, దానికి డిఫరెన్స్ ఎంత ఉందో. ఇది డెలివరీలో తీసుకుంటే మనకు అమౌంట్ ఎక్కువ కావాలి, ఇంట్రాడేలో తీసుకుంటే తక్కువ అమౌంట్ అవుతుంది. ఇంట్రాడేలో ఎందుకు తక్కువ అవుతుంది అంటే ఇక్కడ 5x మనకు డిస్కౌంట్ ఇస్తాడు మన బ్రోకర్. అర్థమవుతుంది కదా. బట్ ఇంట్రాడేలో తీసుకుంటే ఈ రోజు పర్చేజ్ చేసి ఈ రోజే సేల్ చేసేయాలి. ఒకవేళ మీరు డెలివరీలో తీసుకుంటే ఈ రోజు తీసుకొని మీరు లైఫ్ లో ఎప్పుడైనా సరే సేల్ చేసుకోవచ్చు. అర్థమైంది కదా. సో ఈ విధంగా అయితే ఉంటది అన్నట్టు గైస్. సో ఇప్పుడు ఇంట్రాడే కోసం సింపుల్ గా ఇంట్రాడే పైన క్లిక్ చేసుకొని మనం ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ చేయొచ్చు. అండ్ ఇక్కడ స్టాప్ లాస్ టార్గెట్స్ కూడా ఇక్కడికి వెళ్ళి మనం సెట్ చేసుకోవాలంటే సెట్ చేసుకోవచ్చు. సో సింపుల్ ఇప్పుడు నేను బై పైన క్లిక్ చేసుకోగానే ఈ స్టాక్ లో అయితే ఎంట్రీ అనేది అయిపోతుంది అన్నట్టు గైస్. ఓకే, నేను ఆల్రెడీ గ్రో యాప్ లో ఇంట్రాడే ట్రేడింగ్ ఎట్లా చేయాలి, ఆప్షన్ ట్రేడింగ్ ఎట్లా చేయాలనేది దీనిపైన సపరేట్ గా వీడియో చేసి పెట్టినా, మీరు చూడండి. ఓకేనా, మన ఛానల్ పైన ఉంటది, కావాలంటే నేను మీకు ఎండ్ స్క్రీన్ లో కూడా ఇస్తా ఇప్పుడు. ఓకే, సో ఈ విధంగా అయితే మనం సింపుల్ గా గైస్ ఈ విధంగా అయితే చేయొచ్చు అన్నట్టు గైస్, ఇంట్రాడే ట్రేడింగ్, ఆప్షన్ ట్రేడింగ్. సో ఐ హోప్ గైస్ మీకు చాలా క్లారిటీగా ప్రతి ఒక్క ఆప్షన్ అనేది అర్థమైంది అని ఆశిస్తున్నా. సో ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, ఏదైనా టాపిక్ పైన బ్రో దీనిపైన సపరేట్ గా వీడియో చేయ బ్రో, కొంచెం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి, నా కామెంట్ చేయండి. నేను మీరు చెప్పిన విధంగా ఆ టాపిక్ పైన వీడియో అనేది తీసుకొని అయితే వస్తా గైస్. ఓకే, సో జస్ట్ ఏంటంటే నేను మీకు మీద ఎక్స్ప్లెయిన్ చేసిన అయినో. ఓకేనా, మీకు ఇంట్రాడే ట్రేడింగ్ ఎట్లా చేయాలి, ఆప్షన్స్ లో ఎట్లా చేయాలి అనేది నేర్చుకోవాలి, అండ్ ఇన్వెస్టింగ్ ఎట్లా చేయాలి ఇది తెలుసుకోవాలి డీటెయిల్ గా అంటే నేను చెప్తున్నా కదా బ్రో, మాటికి చెప్తున్నా, ఏమనుకోకండి. మన ఛానల్ పైన ఆల్రెడీ వీడియో ఉంటది, నేను మీకు ఎండ్ స్క్రీన్ లో కూడా ఇస్తా ఇప్పుడు. ఓకేనా, మీరు చూసుకోవచ్చు మీకు కావాల్సిన టాపిక్. సో ప్లీజ్ వీడియోకి అయితే డెఫినెట్లీ లైక్ చేయండి, ఒక బ్యూటిఫుల్ గా కామెంట్ చేయండి, థ్యాంక్స్ బ్రో అని. నేను మీ కామెంట్స్ తోనే మోటివేట్ అయితే ఫీల్ అవుతా గైస్. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.